హాయ్ అండి అందరికీ. ఈరోజు పెసరొడియాలతో ములక్కాడ వేసి నేను కర్రీ చేశాను. ఎలా చేశానో మీరు కూడా చూడండి. గ్యాస్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని దాంట్లో ఆయిల్ పోసుకోవాలి. పెసరొడియాలు ఉంటాయి కదండి, అవి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేయించుకోవాలి. అవి బ్రౌన్ కలర్లోకి వచ్చినాయి కదండి, అలా వేగాక తీసేసుకోవాలి. తర్వాత అదే ఆయిల్లో కొద్దిగా కొంచెం ఆయిల్ పోసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకుని అందులో పసుపు ఉప్పు కూడా వేసుకుని బాగా ఎర్రగా వేయించుకోవాలండి. అలా వేగాక ములక్కాడ ముక్కలు కూడా వేసుకోవాలి. అవి ఒక మూత పెట్టి ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి ములక్కాడలు. తర్వాత ముందు వేయించుకున్న పెసరొడియాలు కూడా వేసేసుకోవాలండి. అవి కూడా ఫాస్ట్గా తిప్పకుండా ఒకసారి ములక్కాడ ముక్కలు మొత్తం అన్నీ కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి. తర్వాత అందులో సరిపడగా కారం కూడా వేసుకుని ఒకసారి తిప్పుకుని ఒక గ్లాసు వాటర్ పోసుకోవాలండి. వాటర్ పోసుకున్న తర్వాత మూత పెట్టుకుని కూర దగ్గరికి వచ్చే వరకు కూడా ఉడకబెట్టుకోవాలి. అదే కూర అలా దగ్గరికి వచ్చాక కొన్ని పాలు పోసుకోవచ్చు, మీ ఇష్టం. పాలు పోసుకున్నా పర్వాలేదు, పోసుకోకపోయినా పర్వాలేదు. పచ్చిపాలే పోసుకోవాలి. పోసుకుని మళ్ళీ మూత పెట్టుకొని ఆ వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు ఉడకబెట్టుకోవాలి. నేను వండిన కర్రీ మీకు కూడా నచ్చితే లైక్